నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మనస్సాక్షి. మనకు అందించిన వారు కేవీఎస్ఎస్ శారద గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ప్రతి వారి జీవితంలోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కసారి దిక్కు తోచని స్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో సరైన మార్గం చూపించేది మనసే. ఎడారిలోనో సముద్రంలోనో ప్రయాణం చేసేవారు దిక్కులు తెలియక దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి కలగకుండా దిక్సూచి అనే చిన్న యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఏ వైపున ఏముందో సూచించడం దాని పని. మనస్సాక్షి సైతం అలాంటిదే. మనస్సాక్షి 3 రకాలు: నిర్ధారిత మనస్సాక్షి, అనుమానకర మనస్సాక్షి, సున్నిత మనస్సాక్షి అనేవి ఆ 3. తాను తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా అనే సందేహ నివృత్తి చేసేది మొదటిది. మంచి చెడుల మధ్య భేదాన్ని తెలిపేది రెండోది. తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా సూక్ష్మ అంశాలను జాగ్రత్తగా గమనించి ఎరుకపరిచేది మూడవది. మనస్సాక్షి చెప్పేదాన్ని విని సరైన నిర్ణయాలు తీసుకునేవారు జీవితంలో నిబద్ధత కలవారవుతారు. మన గురించి మనకు తెలియజేయడం, మన లోపలి ఆలోచనల్ని భావాల్ని నిజాయితీగా ఉండేటట్లు నియంత్రించడం మనస్సాక్షి చేసే పని. అందుకే నీ ఆత్మ చెప్పినట్లు చేయడం శ్రేయస్కరం అని సూక్తి. మనస్సాక్షి మంచి చెడులు రెండింటినీ విశ్లేషించి చెబుతుంది. చిత్రమైన విషయం ఏమిటంటే అరిషడ్వర్గాలుగా పేర్కొనే కామ క్రోధాదులకు తలొగ్గి కాని మార్గంలో పయనిస్తూ ఉంటారు కొందరు. అందువల్ల చరిత్రలో కళంకితులుగా ముద్ర పొందుతారు. గతంలో దశరథుడు ఇచ్చిన వరాలను కోరి వాటితో రాముణ్ణి అడవులకు పంపమని కైకకు సలహా ఇచ్చింది మందర. ఆ మాటలు తలకెక్కించుకున్న కైకకు ఇలాంటి సమయంలో వాటిని అడగడం తగని పని అని మనస్సాక్షి హెచ్చరిస్తూనే ఉంది. అయినా దాని నోరు నొక్కేసి చెప్పుడు మాటలకే ప్రాధాన్యమిచ్చింది కైక. ఫలితంగా పతి వియోగం, పుత్ర చీత్కారం దాపురించాయి. ఏకలవ్యుడికి తన పట్ల అవ్యాజమైన గురుభావం ఉందని ద్రోణుడికి తెలుసు. అతడికి విద్య నేర్పితే గొప్ప విలుకాడవుతాడని మనస్సాక్షి చెప్పింది. దుర్విచక్షణ అనే లోభం అతడి చేత ఏ గురువు చేయకూడని పని చేయించింది. ఫలితంగా చరిత్రలో కళంకిత గురువుగా ముద్రను పొందాడు. కాళిదాసు తన అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో ఒకచోట సందేహాలు కలిగిన సందర్భంలో సజ్జనులకు వారి మనోస్పందనలే ప్రమాణాలను చెప్పిస్తాడు దుష్యంతుడితో. హరిశ్చంద్రుడితో ఎంతగా అబద్ధాలు పలికించాలని ప్రయత్నించినా మనస్సాక్షి సూచన మేరకు కష్టాలనే ఎదుర్కొన్నాడు. అంతే తప్ప అబద్ధం ఆడలేదు. ఫలితంగా సత్యానికి ప్రతీకగా నిలిచాడు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, అభ్యంతరాలు చెప్పినా ఎక్కువ మందికి మేలు జరుగుతుందని మనస్సాక్షి చెబితే వారందరి మాటలను తోసిపుచ్చేసి స్వతంత్రంగా ప్రవర్తించవచ్చునని రాజధర్మాలు చెబుతున్నాయి. అందువల్లనే రాజశాసనాలు కాస్త కఠినంగా అనిపిస్తాయి కొందరికి. కానీ ప్రజల పట్ల నిరతిశయమైన అపేక్ష కలిగిన పాలకులు మనస్సాక్షి సూచన మేరకు అలాంటి శాసనాలే చేయాలని చాణక్యనీతి చెబుతోంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.